హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. సో ఇదిగోండి, ఇంటి దగ్గర నుండి మేపుతూ ఇటు మా చేనుకి దగ్గరలో తోలుకొని వచ్చాను అనమాట. ఇక్కడ వచ్చి అంటే ఇటు వాటర్ ఉంటాయండి మా చేను దగ్గరలో. ఒక 10-15 అడుగులు వేస్తే మా చేను వస్తుందన్నమాట. సో ఇదిగోండి, ఇక్కడైతే పడుకున్నాయి అన్నమాట. వాటర్ తాగేసి కొద్దిసేపు పడుకుంటాయి, నీళ్ళల్లో పడుకొని మళ్ళీ మేస్తాయి అన్నమాట. 3కి అలా 3:30కి అలా తోలుకొని అయితే ఇంటికి వెళ్తాను. ఇవాళ మాది పత్తి తీస్తున్నామండి, కేజీలకి కూలోళ్ళు వచ్చారనమాట. సో అందరు అక్కడే ఉన్నారు, నేనేమో గేదెలు మేపడానికి అయితే వచ్చాను. ఈ గేదె అయితే ఎక్కువసేపు అస్సలే ఉండదండి నీళ్ళల్లో. ఇక మళ్ళీ మేతకే వెళ్ళిపోతుంది, ఉండనే ఉండదన్నమాట. సో ప్రతిరోజు ఇవ్వాలనే కాదండి, ప్రతిరోజు ఇంటి వెనక నుండి మేపుకుంటూ వస్తే ఇక్కడ వాటర్లో కొద్దిసేపు పడుకొని వాటర్ తాగేసి మళ్ళీ మేతకైతే వెళ్తాయి అన్నమాట. సో అదైతే బురదలోనేనండి, ఇక్కడ కనిపిస్తుందా పడుకుని ఉంది చిన్న గేదె, అదైతే బురదలోనేనండి. దానికి బురద అంటే ఎంత ఇష్టమో. సో ఇదేమో ఇక్కడ బురదలో పడుకుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ కడగడం అదొక పెద్ద టాస్క్ అనమాట నాకైతే. చూసారా అది ఎన్ని వేషాలు పడుతుందో. అది బాగా బురద చేసుకుంటుందండి, ఒళ్ళంతా కొమ్ములు మొత్తానికి బురద బాగా చేసుకుంటుంది. దాన్ని కడగడమే కొంచెం ఎక్కువ పని అయిపోతుంది. దీనికి ఇదంతా బురద పూసుకోదండి, అదే బాగా బురద పూసుకుంటుంది, ఇది అంతగా పూసుకోదన్నమాట. సో ఇక్కడ వాటర్ తాగుతున్నాయి. సో నేనైతే నీడలోకి అయితే వెళ్తాను. సో మొన్న కూడా నిన్న వదలలేదు కదా గేదెల్ని మేపడానికి, మొన్న వదిలాను కదా. అక్కడ కాలువ కింద ఆ పిల్లర్కి పైన స్టార్టింగ్లో చిలకలు పిల్లలు పెట్టాయండి. మొన్న కనిపించాయి, ఇప్పుడైతే కనిపించట్లేదు అనమాట. సో చూద్దాం, ఈవినింగ్ ఇంటికి వెళ్ళే లోపు ఏమన్నా కనిపిస్తాయేమో. ఒకవేళ కనిపిస్తే మీకు కూడా నేను చూపిస్తాను. సో వర్షాకాలం అప్పుడు లాస్ట్ ఇయర్ ఇదంతా వరి వేసారండి. వర్షాకాలంలో బాగా వర్షాలు పడ్డాయి కదా, కొట్టుకొని వచ్చిందండి వరద. అక్కడ స్టార్టింగ్లో రోడ్డు ఉంది కదా, అది మొత్తం కొట్టుకొని పోయింది. దారి అయితే ఉండలేదన్నమాట, అంత బాగా వర్షాలు పడ్డాయి. సో ఇప్పుడు అక్కడ వీటెనక వాటర్ ఉన్నాయి కదండి, అక్కడ కూడా వరే వేశారనమాట. మొత్తము వరదలకి బాగా ఎక్కువ పోర్షలో వరద రావడం వల్ల మొత్తం కొట్టుకొని వచ్చింది. ఈ ఇయర్ ఈ పొలం వాళ్ళకి లాసేనండి పాపం. ఇదిగోండి, ఇది చెప్పాను కదా మీకు మొన్నటి వీడియోలో కూడా, ఇది కిన్నెరసాని కాలువ. వాటర్ వదులుతారు, ప్రజెంట్గా అయితే వాటర్ లేవు, వదులుతారు అనుకుంటా. ఇంకో 2-3 డేస్లో అయితే మేబీ, నాకు తెలిసి 2-3 డేస్ అని కాదులే కానీ నాట్లు వేసే టయానికైతే వదులుతారు అనమాట. సో ఇక్కడ చల్లగా ఉందండి, ఇక్కడ ఆగాను. గాలి కూడా చల్లగా వస్తుంది మంచిగా. కూర్చుంటాను. ఇగోండి, గేదెలు మేపుతున్నాను కదా, వస్తూ ఒక బుక్కు, బైబుల్, వాటర్ బాటిల్. బైబిల్ చదువుకుందామని బైబిల్, రాసుకుందామని బుక్. నాకు ఎంత జ్ఞాపక శక్తి ఉందంటే పెన్ను మర్చిపోయానండి, అన్నీ తెచ్చుకున్నాను కానీ రాసుకోవడానికి ఏం లేదు. బైబిల్ అయితే చదువుతాను అనమాట. రాసుకోవడం అంటే కొంచెం ఇబ్బందే, ఎందుకంటే పత్తి బాగా పగిలిందండి మాదైతే, అందుకనేసే పత్తి తీస్తున్నాం అన్నమాట. 10 మంది వచ్చారు కూలోళ్ళు, 2 ఎకరాలు ఖతం చేసేసేసారు. అవి 2 తీసి ఇంకొంచెం ఉందంట తీసేది, అది తీస్తే ఇంకా వేరే చేనుకి వెళ్తారేమో. ఇంకా 3 చేనులు ఉంటాయి తీసేవి. 2 అయితే ప్రజెంట్గా ఆఫ్టర్నూన్ కల్లా 3 అయితే అయిపోయాయండి.
చెప్పాను కదా, బైబిల్ తెచ్చుకున్నాను, నోట్స్ తెచ్చుకున్నాను, కానీ రాసుకోవడానికి పెన్ను తెచ్చుకోలేదు, మర్చిపోయాను అనమాట. అందుకే గేదెలు తిన్నప్పటి నుంచి ఏదో మర్చిపోయాను అనుకున్నాను. చూస్తే తీరా పెన్ను మర్చిపోయాను అనమాట. ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇంత అందంగా ఉంటే ఇది ఇప్పుడు అది ఎండకి ఎండిపోయి చాలా దారుణంగా అయిపోతుంది. ఎండిపోతే ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి వాటిని రుద్ది వాటికి వాటర్ పోసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. అలా ఉంటుంది. అది ఇంకా పొర్లుతూనే ఉందండి అడ్డగాడి. అది చూడండి పొర్లుతూనే ఉందన్నమాట. ఏం చేద్దాం, తప్పదు కదా. ఏమంటారు, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు ఉంటుంది అనమాట నా పరిస్థితి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి. సో ఇదిగోండి, సో అటు తిరుగుతాయో ఎటు తిరుగుతాయో తెలియదులే, కానీ ఎందుకన్నా మంచిది మళ్ళీ వెనక్కి రాకుండా నా వాటర్ బాటిల్, బైబుల్ నా చేతిలో ఉండటం బెటర్. ఇవ్వండి ఇక్కడైతే పెట్టేశాను అనమాట. తీసుకుంటాను. రేపు సండే కదా, రేపు కుదరదులేండి గేదెల మేపడం. రేపు ఇంట్లోనే కట్టేసి ప్రేయర్కి వెళ్తామన్నమాట మార్నింగే. ఎల్లుండి మండే మేపాలి. మండే మాకు క్యారల్స్ అనమాట. మండే నుండి ఫస్ట్ మా ఊరేనండి. సో చూడాలి. మా చెల్లె వాళ్ళకి వీళ్ళకి కూరగాయలన్నీ అప్పచెప్పేసి నేను గేదెలు అయితే ఎర్లీ మార్నింగే వదులుతాను. ఎర్లీ మార్నింగ్ వదిలితే ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 కల్లా ఇంటికి వెళ్ళచ్చు. సో అప్పటి నుండి వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఎవరైతే ఇటు సైడు మేపట్లేదండి గేదెలు. మరి ఎటు వెళ్తున్నారో ఏమో తెలియదులే, కానీ లేనిదే మంచిది లేండి. మా గేదెలు అయితే వేరే గేదెలతో కలవ పొడవడానికే వస్తాయి అనమాట. ఇవి వాటిని చూస్తే ఇవి పొడవడానికి పోతాయి, అవి వీటిని చూసి వీటిని పొడవడానికి వస్తాయి. ఎందుకు మళ్ళీ అసలు సూడితో ఉన్న గేదెలు పొడిస్తే మాత్రానికి ఏం లేదు. అందుకనేసి లేనిదే మంచిది లేండి. మరి ఇవి ఎక్కడైతే మేస్తున్నాయి. కొద్దిసేపు నీడలో కూర్చుందామనేసి అనుకుంటే ఇవి ఏడిపోతాయో తెలియదు. అటు పొలంలోకి దూరుతాయో, మళ్ళీ పత్తి చేనులోకి దూరితే అదొక చికాకు. మళ్ళీ వాళ్ళు తిడతారు, వాళ్ళతో తిట్లు దేనికి లేండి. అందుకే ఇక్కడే ఎండలో కూర్చొని ఉన్నాను అనమాట. మరి అవి ఎటు మేసుకుంటూ పోతే మెల్లగా వాటి వెనక అయితే వెళ్తాను. ఈవినింగ్ అయితే చిలకలు భలే కనిపిస్తాయండి. ఆ కాలువ కింద అయితే, ఆ కాలువ కింద కనిపిస్తాయి అన్నమాట చిలకలు అయితే. ఇప్పుడైతే లేవు. సో ఇవైతే అటే వెళ్తున్నాయి. మా పొలంకి వెళ్తాయేమో చూడాలండి. మా పొలంకి తిరిగాయి అనమాట. ఇటు తిరిగితే మాత్రం ఇటు మేసుకుంటూ ఇటు వెళ్ళిపోతాయి. ఇవేమో ఇటు తిరిగాయి రోడ్డుకి వెళ్ళి. సో మా పొలంకి వెళ్తే మాత్రం మంచిదే. మా వాళ్ళందరూ అటే పత్తి తీస్తున్నారు అనమాట. అటే తోలుకొని వెళ్తాను. అటే పోతున్నాయి. ఈ బురద ఉందిగా, వాటి వెనక పోవడానికి అయితే కుదరదు. ఇదిగోండి రోడ్డు మీద అయితే నేనేమో రోడ్డు మీద నుంచి వెళ్తాను. అవే మేసుకుంటూ ఆ బురదలో అటు నుండి అటు వెళ్తాయి అనమాట. అనవసరంగా పెన్ను మర్చిపోయానండి. పెన్ను తెచ్చుకున్నా బాగుండును. పాటలు రాసుకుందాం అనేసి పెన్ను తెచ్చుకున్నాను అనమాట. బైబిల్ చదివితే బైబిల్లో వాక్యాలు కూడా రాసుకోవాలి కదా. అనవసరంగా పెన్ను మర్చిపోయాను. మండే నుండి అయితే పెన్ను ఖచ్చితంగా ముందే పెట్టుకుంటానండి నా సంచిలో అయితే. సో ఇగండి మేస్తున్నాయి. ఎటు వెళ్తున్నాయో తెలియదులే, కానీ మా పొలంకి వెళ్తే మాత్రానికి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను మా పొలం, ఓకేనా. ఇవిగోండి చేనుకెళ్ళి వెళ్తాయేమో అనేసి అనుకున్నాను. అటే తిరిగి మేస్తూ ఉన్నాయి. మళ్ళీ రిటర్న్ వెనక్కి తిరిగాయి అనమాట.
ఇక చేనుకెళ్ళి వెళ్ళవేమో. సో ఇక్కడే మేపి అయితే ఇంటికైతే తోలుకొని వెళ్తా అన్నమాట. వరదలు ఫోన్ చేసిందండి పాపను ఎత్తుకోవడానికి. అంటే నేను దానికి చెప్పాను 3 కల్లా ఇంటికి వస్తా అనేసి. సో 3 అవ్వడానికి వచ్చింది కాబట్టి కాల్ చేసిందనమాట, ఎప్పుడు వస్తావు అక్క అనేసి. సో వెళ్ళాలి, మెల్లగా తోలుకొని అయితే వెళ్తాను. సో ఇక్కడే మేస్తున్నాయండి, చేనుకెళ్ళి అయితే వెళ్ళట్లేదనమాట. అని చెప్పాలంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. ఫుల్ ఆకలి అవుతుందండి, ఫుల్గా అయితే ఎంత ఘోరంగా అంత ఘోరంగా అయితే ఆకలి అవుతుందన్నమాట. సో వాతావరణం కూడా కొంచెం చల్లబడిందండి, వర్షం పడుతుందేమో నాకైతే తెలియదు. 3-4 డేస్ నుంచి అయితే అలానే ఉందన్నమాట. చినుకులు పడుతున్నాయి కానీ నిన్నైతే పడలేదు. సో ఇవాళ కూడా అంతే, కొంచెం చల్లగా ఎండ కొడుతూ అలా ఉందన్నమాట. మరి ఏం చేస్తుందో తెలియదు, ఎండ కొడుతుందో ఏం చేస్తుందో. గడ్డి అయితే తోలిచ్చాము, మళ్ళీ తడిస్తే గడ్డంతా పాడైపోతుంది కదా. సో గడ్డి అయితే తోలించామన్నమాట. ప్రజెంట్గా అయితే ఇక్కడ మేస్తున్నాయండి, ఇక్కడే ఉన్నాయన్నమాట. వాటర్ కానీ తోలుకొచ్చాను కదా, ఇగోండి వాటర్ ఇక్కడ మేస్తూ ఇక్కడే ఉండిపోయాయి అన్నమాట. ఎటు అయితే కదలట్లేదు, మంచిదే ఇక్కడ ఉండి ఉండడం కూడా. ఒక చోటే మేస్తున్నాయి. సో ఇదిగోండి, ఎవరైనా వస్తారేమో అనేసి అయితే చూస్తున్నా కానీ ఎవరు రావట్లేదండి మా ఊళ్ళు. సో చూసి ఇక నేనే ఇంటికైతే తోలుకొని వెళ్తాను. మళ్ళీ ఇంటికాడ కూడా చాలా పనులు ఉన్నాయండి. యాక్చువల్గా అయితే మేము గేదెలు మేపడం చాలా తక్కువ అండి, ఎందుకంటే మేము మిర్చి వేస్తాం కదా. సో అటు ఇటు చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకే ఇంట్లోనే కట్టేసి మేపుతాం అన్నమాట యాక్చువల్గా అయితే. కాకపోతే ఏంటంటే డాక్టరు చెప్పాం కదా మొన్న, ఈ గేదెకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గేదెకి టెస్ట్ చేయించాం కదా. సో సూడితో ఉంది, పిండం సరిగా ఎదగట్లేదు, బయటవి వదిలి మేపండి, పిండం ఎదుగుదల అనేది మంచిగా ఉంటుంది అనేసి డాక్టర్ చెప్పారనమాట. అంకుల్ బాగా చెప్తారండి ఏదైనా కూడా. సో అందుకనేసి బయట వదిలి ఒకళ్ళు ప్రత్యేకంగా ఉండి మేపాల్సి వస్తుందన్నమాట. సో మాకు కొంచెం క్రిస్మస్కే ఇబ్బంది అవుతుంది, బట్ తప్పదు. అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనీ ఇచ్చి ఏదో ఒకటి చేసి ఇక వాళ్ళతో మేపించాలి, తప్పదు కదా. ఇక మాకు మండే నుండి క్యారల్స్ స్టార్ట్ అయితే కనుక ఫుల్ పనులండి. అటు చూడాలి అండ్ మళ్ళీ ఇటు చూడాలి, చేనుకెళ్ళి చూడాలి, గేదెలు చూడాలి, ఇంట్లో చూడాలి, మస్తు ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో తప్పదు, ఇటు అటు చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ, అన్నిటికీ దేవుడు దిక్కన్నట్టు దేవుడు ఉంటాడు, దేవుడు చూసుకుంటాడు కాబట్టి సో అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేయాలన్నమాట. చూద్దాం ఏమవుతుంది ఏంటి అన్నదైతే. సో ఇప్పటిదాకా చల్లగా ఉండేనండి, ఇవన్నీ మళ్ళీ ఎండ కొడుతుంది అనమాట. మా గొడుగు విరిగిపోయిందండి, ఎలా విరిగిపోయిందో ఏమో తెలియదు. మొత్తం 2 గొడుగులు, ఒకటి అమ్మ వాళ్ళకి కొనిచ్చాను, ఒకటి మాకని ఉంచాను. వాళ్ళ గొడుగు మరి వాళ్ళు ఎక్కడ పెట్టారో దొరకట్లేదు. మా గొడుగు అయితే విరిగిపోయింది అనమాట మొత్తానికే. ఇంకో గొడుగు అయితే తీసుకోవాలి సమ్మర్లో, గొడుగు లేకపోతే. ఎందుకంటే ఒక్కొక్క చోట చెట్లు ఉంటాయి, గేదెలు మేపేటప్పుడు ఒక్కొక్క చోట చెట్లు ఉండవు అనమాట, బాగా ఇబ్బంది అయిపోతుందండి. అందుకే ఒక గొడుగు అయితే తీసుకుందాం అనేసి చూస్తున్నాను. ఆన్లైన్లోనే తీసుకుంటానండి, ఆన్లైన్లో అయితే మంచిగా కాస్ట్ తక్కువ ఉంటాయి. బయట అయితే మస్తు కాస్ట్ అండి. బయట వాటికన్నా ఆన్లైన్లో తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే. క్వాలిటీ పరంగా అయితే అమెజాన్లో, ఎజియోలో, ఫ్లిప్కార్ట్లో వీటిలో క్వాలిటీ ఓకే బాగానే ఉంటుందండి. సో అందుకే ఎక్కువ శాతం బయట తీసుకోవడం కన్నా ఆన్లైన్లోనే తీసుకుంటూ ఉంటాను నేనైతే.
ఇవి ఇక్కడ నుండి ఎటు కదిలేటట్లు లేవండి. ఇక్కడే మేసి వాటర్లో స్విమ్మింగ్ చేసి ఇంటికి బయలుదేరేటట్టు ఉన్నాయి అన్నమాట. సో మొత్తానికైతే ఇక్కడే మేస్తున్నాయి, నో ప్రాబ్లం. సో ఇక్కడ నుండే ఇంటికైతే తోలుకొని వెళ్ళిపోతానండి. 12కి వదిలాను కదా, 12, 1, 2, 3 అవర్స్ అనమాట. 3:30కి అలా తోలుకొని వెళ్తాను. ఇంటికి వెళ్ళేసరికి 4 అవుతుంది కదా. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్ అండి, బాయ్.